ఆ స్థలములో అన్యుల యొద్దకు సువార్తను తీసుకువెళ్తున్నాడనమాట. దేవుడు ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యెరూషలేము ప్రాంతమే, గలిలయ ప్రాంతమే, నజరేతు ప్రాంతమే కాకుండా ఈ యొక్క స్థలానికి కూడా వెళుతున్నాడు. ఎక్కడైతే వెళ్ళకూడదు అని బౌండరీ లైన్ వేసి పెట్టారో ఆ బౌండరీ లైన్ని దాటి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడండి? సమరయుల యొద్దకు వెళ్ళాడు. అక్కడ మనకు ఒక సమరయ స్త్రీ కనబడుతుంది. చూడండి, ఆమె ఏమంట 15వ వచనం, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పికొనుకుంటున్నట్లునో చేదుకొనుటకి ఎంత దూరం రాకుండానట్లునో ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఏమంటుంది? మధ్యాహ్న కాలం వస్తుంది ఆ స్త్రీ కదా. ఎందుకో వారు అన్టచబుల్స్. ఇంకొకటి, ఆ స్త్రీ కూడా అంత ప్రాముఖ్యంగా లేదు. ఆమె 5 మందిని వివాహం చేసుకున్నది, 5 మంది కూడా లేరు. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె భర్త కాడు. కాబట్టి అక్కడికి ఆ బావి దగ్గరకు వచ్చి యేసు ప్రభువు కూర్చున్నాడు. కూర్చొని ఆ సమరయ స్త్రీ 12 గంటలకు వస్తుందని యేసు ప్రభుకు తెలుసు. మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూడండి, మీకు 9 గంటలు, 12 గంటల్లో 3 గంటలు ఆ గంటల సమయం కూడా అక్కడ ఇస్తారనమాట. ఆ 12 గంటలకు ఎవరు కూడా ఆ బావి దగ్గరికి చేరుకోవడానికి రారు. ఎవరైతే మేము మనుషులకు కనబడకూడదో, మనుషులు మమ్మల్ని హేళన చేస్తారని అనుకుంటారో వారి 12 గంటలకు వస్తారనమాట. కాబట్టి ఆమె 12 గంటలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు సరిగ్గా అక్కడే ఉన్నాడనమాట. అక్కడే ఉండి ఆ స్త్రీ వచ్చినప్పుడు నాకు దాహమునకిమ్మని అడిగాడు. యేసు ప్రభుకు నిజంగా దాహమైందా? దాహం కాలే. కానీ ఆమెను రక్షించడానికి, ఆమెతో మాట్లాడాలి అంటే ఏ రకంగా మాట్లాడాలి, అందుకని ఆమెకు దాహం ఇమ్మన్నాడు. ఆ కన్వర్సేషన్ చూడండి, చాలా చక్కగా ఉంటుంది. మేము కన్వర్సేషన్లో పోయి ఆ డైలాగ్స్లో మీరు విన్నప్పుడు అక్కడ చాలా చక్కగా ఉంది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా, నేను 7వ వచనంలో ఉన్నాను. ఆయన నాకు దాహం నాకు ఇమ్మని ఆమెను అడిగాను. యేసుక్రీస్తు నాకు దాహం నాకు ఇమ్మంటున్నాడు. అప్పుడు 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎందుకంటే మీకు మాకు సాంగత్యము లేదు కాబట్టి నువ్వు అడుగుతున్నా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలమునిచ్చినని ఆమెతో చెప్పాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు ఐఎమ్ ద లివింగ్ వాటర్స్ అని చెప్తాడు. యోహాను 6:35లో ఆ మాటలు యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జీవజల నది నీవు అడుగుతావనే సత్యాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు అప్పుడు ఆ స్త్రీ చాలా చక్కగా, స్త్రీని ఎక్కడ కూడా యేసు ప్రభు ఖండించలే. మనకు కొంచెం ఎవరన్నా మంచిగా లేదన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆమె చాలా సుఖమైంది, ఆ గీడికొచ్చింది అని అంటాం కదా మన భాష. కానీ యేసు ప్రభు చూడండి, సో సాఫ్ట్ కదా, ఎంత చక్కటి భాష, ఎంత చక్కగా కన్వర్జేషన్ చేస్తూ ఉన్నారు చూడండి. అప్పుడు ఆమె ఏమంటది? తన కుమారులతోనూ పశువాదులతోనూ తాను కూడా దీన్ని నీళ్లు త్రాగి ఈ బావి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఆ బావి 30 మీటర్ల లోతుందని చరిత్రకారులు చెప్పారు. ఇప్పటికీ కూడా ఉంది. అది పాలస్తీనా దేశంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇస్రాయేల్ దేశానికి ఇచ్చినప్పుడు ఇస్రాయేల్ దేశానికి కూడా మేపేశారు కదా, మన బార్డర్కి అవతల పాకిస్తాన్, యువతల భారతదేశం. అలాగనే అది ఇస్రాయేల్ దేశం అయినప్పటికీ వాళ్ళు గీత గీసి అవతలది పాలస్తీనా, యువతలది ఇస్రాయేల్. కాబట్టి గీత గీసినప్పుడు అది అవతలకి వెళ్ళిపోయింది, పాలస్తీనా దేశానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా యూదులు డైరెక్ట్గా వెళ్ళలేరు, వాళ్ళు రారు. మేము ఆ దేశానికి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ దేశంలో ఉన్న క్రైస్తవులు కొంతమంది వచ్చి మమ్మల్ని బస్ ఎక్కించుకొని అవతలకి తీసుకుపోతారు. వీళ్ళు మాకు గేట్ దగ్గరనే, బార్డర్ దగ్గరనే వదిలేస్తారు, అవతలకి రారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది. ఆ తర్వాత యాకోబు ఏం చేశాడంటే ఆ బావిని తన కుమారుడైన యోసేపుకి ఇచ్చాడనమాట.
చరిత్ర. అప్పుడు చూడండి 15వ అధ్యాయం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకు ఎంత దూరం రాకుండాట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుతుంది. ఎంత దూరం రావాలి? నా స్థలం, నా ఇల్లు చాలా దూరం ఉంది, నాకు ఇయ్యయ్యా ఆ నీళ్లు, ఇస్తే నేను ఇంకా రాను కదా అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఆమెకి ఎంత మంచి క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను కదా. యేసు ప్రభుకు తెలుసు, కానీ నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె ఉత్తరం ఎంత మంచిగా ఇస్తుంది. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే కదా, నీవు సరిగ్గా చెప్పిన ప్రభువా అంటది. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనని. హల్లెలూయా. ఆమె ఎంత చెడ్డది అని మనం అనుకుంటున్నామో, కానీ ఆమె లోపల యేసు ప్రభు చూచిన గుణలక్షణం ఏంటి? సత్యం చెప్తుంది. దాట్ ఈస్ గుడ్ క్వాలిటీస్ ఇన్ హర్. కాబట్టి మనం పైకి కొంతమందిని చాలా చక్కగా కనబడతాం, చాలా స్పిరిచువల్గా కనబడతాం, కానీ లోపల అంతరాత్మంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? పై రూపం చూచువాడని కాను, నేను అంతరంగంలో చూస్తాను. ఇక్కడ ఆమె అంతరంగాన్ని చూశాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన తనగా. యేసు ఆమెతో ఇట్లా, నేను ఆమె ఎంత మంచిగా అంటుంది, అవును ప్రభువా, నువ్వు ప్రవక్తవని తెలుసు. అప్పటికీ ఆమె చెప్తుంది, కొంచెం తెలుసు. ఆమెకు నాలెడ్జ్ ఉంది. ఏం నాలెడ్జ్ ఉంది? బైబిల్ నాలెడ్జ్. అంటే ఆమె 5 గ్రంథాలు చదివింది. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. అందుకే గెరేజీం కొండ అంటుంది. గెరేజీం కొండ కావాలి అంటే మీరు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 8 నుంచి అంతా కూడా మీరు చదువుకుంటే, ఏబాలు కొండ, గెరేజీం కొండ, యెహోషువతో దేవుడైన యెహోవా చెప్పిన మాటను మోషే జ్ఞాపకం చేస్తాడు. గెరేజీం కొండ మీద 6 మంది ఎవరు ట్రైబ్స్ ఒక కొండ మీద ఉండాలి. ఏబాలు కొండ మీద 6 మంది ట్రైబ్స్ 6. అక్కడ ఒక కొండ మీద శాప వచనాలు, ఒక కొండ మీద దీవెన వచనాలు పలుకుతారనమాట. అవే కొండలు. కాబట్టి ఆమె ఏమంటుందంటే, ఈ గెరేజీం కొండ మీద మేము ఆరాధిస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఆ గెరేజీం కొండ ఎక్కడుందంటే, దాన్ని ప్రస్తుతం మనం నాబ్లాస్ అని అంటారు. NABLUS, నాబ్లాస్. అది గెరేజీం కొండ అన్నమాట. ఆమె చాలా చక్కగా రెవరెన్స్, వర్షిప్, సర్వీస్ 3 జ్ఞాపకం చేస్తుంది. తెలుసా? ఆరాధించవలసిన స్థలం ఎక్కడుందంట? యెరూషలేములో. కానీ మేము గెరేజీం కొండ మీద ఆరాధిస్తున్నామని చెప్తోంది. యేసు ప్రభుతో మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెవరెన్స్, వర్షిప్, సర్వీస్, ఈ 3 కూడా మనకు ఉండాలి. అప్పుడే మన యొక్క సర్వీస్, మన యొక్క వర్షిప్, మన యొక్క ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడనమాట. కాబట్టి మన లోపల రెవరెన్స్ అనేది ఉండాలి. జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత వర్షిప్, ఆరాధన. ఒట్టి పాట పాడి ఆరాధించడం, ప్రార్థించడం కాదండి. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే లూకా సువార్త 8-18 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఫరిసీయుడు శంకరుని ప్రార్థన. ఫరిసీయుడు ఏమన్నాడు? అయ్యా, నేను 3 మారులు ఏం చేస్తాను? ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాం, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అని నిలబడి గర్వంగా ప్రార్థన చేశాడు. కానీ శంకరి ఏం చేస్తున్నాడు? నేను పైకెత్తి చూడడానికి అర్హత కూడా లేదు, కాబట్టి నేను పాపినని ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన విన్నాడండి? యేసు ప్రభు శంకరి ప్రార్థన. మనం కూడా అనేక మార్లు తెలిసి తెలవకుండా మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నదంటే గర్వంగా ఉంటాం. అది రెవరెన్స్ కాదండి, నిజమైన రెవరెన్స్. కాబట్టి మనం ఇప్పుడు కిందికి వెళదాం రండి. 21వ వచనం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, కాలమందు ఈ పర్వతంలోనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని